భగవంతుడా, మా కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఏంటిలా చూస్తున్నావు? వద్దు, నువ్వింకా నన్ను అలా పిలవద్దు. మా ఇంటి పరిసరాల్లో కూడా నువ్వెక్కడా కనపడకూడదు. అరే, నేనేం చేశాను నన్ను అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరంగా చెప్తాను. నా తమ్ముడిని ఇంట్లోంచి బయటికి పంపించింది నువ్వు చేసిన కుట్ర వల్లే కదా. అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అర్థం లేకుండానా? నా తమ్ముడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత తెలిసింది నీ గురించి. చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో చిచ్చు పెడుతూనే ఉన్నావు. నువ్వు మా తమ్ముడి స్థానంలో మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసి అక్కడ ఉండాలని అనుకుంటున్నావా? అది జరగదు. అన్నయ్య, మీరు ఎన్నైనా అనండి, కానీ మీ అందరినీ మోసం చేశానంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నేను భరించలేను. నేను మీ వంశంలో పుట్టినవాడిని. ఆపు, నా ముందు ఇంకా నువ్వు నాటకాలు ఆడొద్దు. నేనిప్పుడు వెళ్లేది ఇంటికే. అన్నం పెట్టే చేతిన్నరికే నీలాంటి నీచుడి ఆటలు ఈ రోజుతో ముగిస్తాను. అన్నయ్య, గణేష, నీకో సంతోషకరమైన వార్త తెలుసా? తెలియకపోతే విను. దేవా ఇంటికి తిరిగి వస్తున్నాడు. మన అందరం కలిసి వాడిని వెంట పెట్టుకు రావాలి. నువ్వే ముందుండాలి. ఏంటి గణేష మాట్లాడు? అరే, నువ్వు గణేష్ కాదా? మధు, నువ్వు? అనుకోలేదు కదూ. ఇది గణేష్ కాదు, దీన్ని రాజేంద్ర అంటారు. ఒకప్పుడు నిన్ను చంపటానికి ప్రయత్నిస్తే ఆ రోజు నువ్వు అమ్మేసినటువంటి అదే రాజేంద్ర. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? చెప్పను, చేసి చూపిస్తాను. చనిపోయిన ఏనుగుల్ని పాతిపెట్టిన ఇదే చోట నిన్ను కూడా పాతిపెట్టడానికి వచ్చాను. తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికెళితే నా గుట్టు రట్టయిపోతుంది. దేవా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడితే నా దారి గోదారే. నన్ను వదిలిపెట్టే. పగో, పగబట్టిన మనసుతో నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపింది ఈ ఒక్క రాత్రి కోసమేరా. నువ్వు చెప్పినట్టే అన్నం పెట్టిన చేతిని నరికేస్తున్నాను. నిన్ను చంపేస్తారా? మధు! రాజేంద్ర తన దంతాలతో నిన్ను చంపబోతున్నాడు. కానీ గణేష్ చంపినట్టుగా అందరినీ నమ్మిస్తాను. రే రాముడు, తీసురా.
దేవా, అన్నయ్య చనిపోయాడని అందరూ బాధల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాన్న నిన్ను చూస్తే బాగుండదు. నేను వచ్చింది మా అన్నయ్యని చూడడానికి, చూసి తీరాలి. ఇప్పుడు చూడటం కుదరదు. మధు, నువ్వు తప్పుకో. దేవా, కాస్త నా మాట మర్యాదగా అడ్డు తప్పుకో. నేను చూసి తీరాలి. దయచేసి నా మాట విను. నువ్వు వెళ్ళొద్దు. అరే, నీ సొంత అన్నయ్యని చివరి చూపు చుట్టానికి వచ్చి నువ్వు ఇక్కడ గొడవ చేస్తున్నావంటే ఆపు. నువ్వు చూడటానికి వీల్లేదు. నానా, ఒరేయ్, నువ్వు చేసిన దురాఘాతాల వల్ల ఈ ఇంటికి ఎలాంటి అనర్థాలు దాపరించాయో మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, ఏమైనా చేయండి, అన్నిటికీ నన్ను మన్నించి నా యందు దయ ఉంచి ఒక్కసారి నా అన్నయ్యను చివరి చూపు చూడనివ్వండి. వద్దు. అక్కడ నా కొడుకు శవం దగ్గర నువ్వు ఇంకో నాటకం ఆడితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా. నా గుండె తలుపులు నీ ముందు నేనెప్పుడో మూసేశాను. ఇక మిగిలింది ఈ ఇంటి తలుపులే. మధు, రా, తలుపు మూసాయి. నా జన్మ ధన్యమైంది. వాడింటి తలుపులు వాడి ముందే నేను మూసేశాను. నేను బయటికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ పరిస్థితి ఈనాడు వాడికొచ్చింది. ఆ దృశ్యం నువ్వు చూసింటే బాగుండేది శ్యామ్. నేను మూసిన తలుపులు తిరిగి వాడి ముందు తెరవకుండా ఉండటానికి అక్కడ ఇంకో కర్మ కూడా చేయాలి. మధు, ఏంటి నీ ఉద్దేశం? అవును, అన్నయ్య చావుకి కారణం ఆ దేవా అని అందరినీ నమ్మిస్తాను. అంటే సొంత అన్నయ్యని చంపింది దేవా అని. మధు, ఎలా జరుగుతుందనేగా జరగాలి. అందుకే ఈ రాముడు అన్నయ్యని దేవా చంపేసి పారిపోవటం నేను కళ్ళారా చూశానని వీడు మావయ్యతో చెప్తాడు. ఎరా, చెప్తావుగా? చెప్తాను. ఇట్రా. మధు, ఇది తమాషా కాదు, చాలా ప్రమాదంలో పడతావు. ఏదైనా తేడా వస్తే మర్డర్ కేసులో ఇరుక్కుంటావు. ఏంటి, నీకు భయంగా ఉందా శ్యామ్? భయం కాదురా. మరి ఇవన్నీ నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఇది ఆఖరి పోరాటం. నాకు తోడు ఎవరు లేకపోయినా నేను వెనక్కి తిరిగే సమస్య లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు జీవితంలో ఎన్నడూ సరిదిద్దుకోలేనంత తప్పు చేయబోతున్నావు. ఇలా అయితే నేను కొంచెం ఆలోచించుకోవాల్సిందే. ఏంట్రా నువ్వు ఆలోచించేది? చెప్పు. నన్ను మోసం చేసి నన్ను కాదని బయటికి వెళ్ళి బతుకుతావనేనా? మధు, నేను అయితే నీ పద్ధతి మార్చుకో. ఏదైనా కుట్ర పడినావో నిన్ను నేను వదలను. నువ్వేం చేసినా నేను అనుకున్నది మాత్రం సాధిస్తాను. అర్థమైందా? లేదు, నేను ఇది నమ్మను. సొంత అన్నయ్యను చంపాడంటే చంపటానికి తోడ్పడ్డాడు. మీ మీద ఒట్టు మావయ్య. ఈ గుళ్ళో ఉన్న దేవత సాక్షిగా చెప్తున్నాను. మధు, నువ్వు ఇంకేది చెప్పినా నేను నమ్ముతాను, కానీ ఈ విషయాన్ని మాత్రం నేను నమ్మను. లేదు, దేవా ఈ పని చేయడు. చేస్తాడు. ముందెన్నడూ చేయలేని పనులని వాడు చేశాడుగా. నాకు తెలుసు మీరిది నమ్మరని, కానీ నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేవాడిని కాదు. ఏం చూసావు? చెప్పు, ఏం చూసావో? ఏనుగు దగ్గర నుంచి పారిపోవటం నేను చూశాను. ఈ రాముడితో చెప్పి చేయించాడు. నిజమా రాముడు? అవునయ్యా, దేవన్న గణేష్ చేత చంపించాడు. చాలు మధు, వాడెందుకురా ఇలాంటి పనులు చేస్తున్నాడు? వాడిని ఇంట్లోంచి గెంటేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మీకు తెలుసా, అన్నయ్య చనిపోయిన రోజున దేవా దగ్గరికి వెళ్ళాడు. ఈ ఊరి నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపో అని చెప్పినందుకు అన్నయ్యతో గొడవ పడ్డాడు వాడు. ఆ రోజు అన్నయ్య గుడి నుంచి ఇంటికి వస్తుండగా నేనే స్వయంగా చూశాను.
ఆయన చాలా బాధపడుతున్నట్టు కనిపించాడు. దేవాకి నేను సహాయం చేసినందుకు అన్నయ్య నన్ను తిట్టాడు. కావాలంటే వాడిని ఇప్పుడే పోలీసులకు అప్పగించవచ్చు. కానీ మీ గురించి ఆ పని చేయటం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మీ ఆస్తిలో వాడికి రావాల్సిన వాటా కోసం కోర్టుకెళ్ళబోతున్నాడు. మీ అందరినీ కాదని వాడు కేవలం ఇదంతా ఆ అమ్మాయి కోసమే చేస్తున్నాడు. లేదు, వాడికి అవకాశం నేనివ్వను. మధు, నా పెద్ద కొడుకు అంత్యక్రియలతో పాటు వాడికి పిండం కూడా పెడతాను. తరువాత నువ్వే ఈ ఆస్తికి వారసుడివి. శ్రీజకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఆ రోజు మీ పెద్దన్ని నీ ఏనుగు చేత చంపించి ఆ నెపం నీ మీద వేసింది కూడా వీడే. వీటికి సాక్షి రాముడు. వీడి చెప్పిందంతా నిజం. నా తండ్రి శివరాం ఆత్మ ఆవహించినట్టుగా నేను ఇక్కడ ఆడినంత కప్పటం నీచమైన నాటకం.